హైదరాబాద్ లో మరో 2-3 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో ఎమర్జెన్సీ టీంలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి అంచనా వేస్తున్నారు అధికారులందరూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మరోవైపు తెలంగాణలో భారీ వర్షాలపై ఇప్పటికే సీఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్స్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు. మరో 2-3 గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులంతా అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో ఎమర్జెన్సీ టీంలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మరోవైపు తెలంగాణలో భారీ వర్షాలపై సీఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్స్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ లో మరో 2-3 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అటు జీహెచ్ఎంసీ అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి రాముడు? ఎస్, అంటే ఉదయం నుంచి కూడా అదేవిధంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా అనేక ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిటీలోని అనేక ప్రాంతాల్లో ముసురు పట్టింది. దాంతో ఉదయం నుంచి కూడా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. కానీ ఇప్పుడు సాయంత్రం కొంచెం భారీ వర్షం పడుతుందని ఉదయమే అంటే మధ్యాహ్నం వరకే జీహెచ్ఎంసీకి ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతో అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో పనిచేసేటువంటి జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ స్టాఫ్ అంతా కూడా ఫీల్డ్లో ఉండాలి. ఎక్కడైతే హెవీ వర్షం వచ్చి లేదా వాటర్ స్టాగ్నేషన్ అవుతుందో ఆ ప్రాంతాల్లో ఇమ్మీడియట్లీగా దాన్ని అంతా కూడా క్లియర్ చేసేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఇక కంట్రోల్ రూమ్కు సంబంధించి ఈ రోజే ఉదయం ప్రత్యేకంగా అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో చేస్తున్నటువంటి పనులపైన, అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి కోఆర్డినేషన్గా ముందుకెళ్లాలి. ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పబ్లిక్ వెంటనే వాటిని పరిష్కరించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా కోఆర్డినేషన్తో ముందుకెళ్లాలని ఉదయం కమిషనర్ నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో అప్పుడు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక సాయంత్రానికి భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్కు సంబంధించి ప్రత్యేకంగా అధికారులందరూ కూడా చేరుకున్నారు. వివిధ విభాగాల అధికారులు కమాండ్ కంట్రోల్లో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఏ ప్రాంతాల నుంచి వర్షం స్టార్ట్ అవుతుంది, ఏ ప్రాంతాల్లో హెవీగా వస్తుంది, ఏదన్నా ఎక్కడైనా తక్కువగా ఉంటే హెవీగా ఉండేటువంటి ప్రాంతాల్లో ప్రాంతాలకి ఆ ప్రాంతాల సిబ్బందిని అక్కడ డిప్లాయ్ చేయాలని కూడా నిర్ణయించారు. ఈ విధంగా ఇబ్బందులు రాకుండా ఇబ్బందులు తగ్గించే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిసైడ్ చేశారు. అయితే ఈరోజు శనివారం సాయంత్రం కావడం ఎక్కువ మంది వివిధ పనులపైన బయటికి వస్తుంటారు. దానివల్ల ఇళ్లకు వెళ్లేటువంటి టైంలో కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో ఉద్యోగులు చాలా మంది కూడా కార్యాలయాల నుంచి ఇంటికి తిరిగి వెళ్లేటువంటి టైం, ఒకవేళ భారీ వర్షం వచ్చి ఎక్కడైనా రోడ్లపైన వాటర్ స్టాగ్నేషన్ ఉంటే ఆ ప్రాంతంలో ఎక్కువ సమయం ఆ వాటర్ను దాటుకుంటూ ముందుకెళ్ళిపోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో అనేక ప్రాంతాల్లో బాటిల్ నెక్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. రోడ్లన్నీ కూడా కేవలం 3-4 లేన్లు ఉండేటువంటి రోడ్లలో కూడా కేవలం 1 లైన్లో మాత్రమే ట్రాఫిక్ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షం నుంచి వచ్చేటువంటి ఇబ్బందులను తగ్గించడం కోసం జీహెచ్ఎంసీ అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంపైన కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది. సీఎస్ శాంతకుమారి జిల్లా కలెక్టర్లతో, అదేవిధంగా ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీతో కలిపి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా, ప్రాణ నష్టం రాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో తమ ప్రాంతాల్లో ఎక్కడ ఏవి వర్షం పడ్డప్పుడు అక్కడ రెవెన్యూ కానీ లేదంటే ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి మున్సిపల్ అధికారులు కానీ తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయి సిబ్బందికి అయితే ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధికి సంబంధించి మధ్యాహ్నం వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అలర్ట్ ప్రకారం ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. కానీ ఒకసారిగా మారినటువంటి వాతావరణం కారణంగా
ఈ రోజు సాయంత్రం భారీ వర్షం ఉంటుందని మరొకసారి హెచ్చరిక జారీ చేశారు. అందుకు తగ్గట్టుగా అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా మనం చూస్తే ఇనండేషన్ అయ్యేటువంటి ప్రాంతాలు, చెరువు, అదేవిధంగా నాల సమీపంలో ఉండేటువంటి ప్రాంతాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైన సిటీలోని దాదాపు 144 సెంటర్లలో ప్రధానంగా వరద నీటి కష్టాలు వస్తున్నాయి. ఆ కష్టాలకు సంబంధించి కొంచెం ఎక్కువగా వర్షం వస్తే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఆ నీరు 2-3 గంటల పాటు నిలిచి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను డిప్లాయ్ చేసి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేశారు. ఇక స్టాటిక్ టీమ్స్ ఉన్నాయి, అంటే ఎక్కడెక్కడైతే ఎక్కువ వర్షం వచ్చి ఇబ్బందులు వస్తాయో ముందుగానే గుర్తించారు. కాబట్టి అక్కడ ప్రత్యేకంగా 1-2 24 గంటల పాటు రొటేషన్ చేసే విధంగా వాళ్ళని అక్కడ సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది. ఆ సిబ్బంది అక్కడనే ఉండాలని డిసైడ్ చేశారు. అయితే వాటిని కింది స్థాయిలో ఉండేటువంటి అధికారులు, ఏఈలు కానీ, అదేవిధంగా డిఈలు కానీ, ఈఈలు కానీ పర్యవేక్షించాలని చెప్పడం జరిగింది. డిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వర్క్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కూడా 24 అవర్స్ ఫీల్డ్లో ఉండే విధంగా అయితే ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా ఆ విధమైనటువంటి సమస్య వస్తే అక్కడే ఉండేటువంటి మ్యాన్ హోల్లను ఈ సిబ్బంది ఓపెన్ చేస్తారు. ఆ మ్యాన్ హోల్ మొత్తం వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పూడ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే రాముడు, గతంలో అనేక మంది వరదలకి కొట్టుకుపోయిన దృశ్యాలు కూడా మనం హైదరాబాద్ లో చూసాం. అయితే ఈసారి అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ముందస్తు జాగ్రత్తగా? ఎస్, అంటే అనేక ప్రాంతాల్లో హైదరాబాద్ ఎత్తు పల్లాలు ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో పైనుంచి వచ్చేటువంటి వరద కారణంగా బళ్ళు కొట్టుకుపోతుంటాయి, మనుషులు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా సామాన్లు షాప్స్లలో, హోటళ్లలో ఉండేటువంటి టేబుల్స్, పెద్ద పెద్ద గిన్నెలు కూడా గతంలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి. దానికోసం సిటిజన్స్ కూడా కొంత సహకరించాలనేది అధికారులు ఎప్పటికప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే ఎక్కువ వరదలు వచ్చి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో అక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కానీ అక్కడ ఉంటున్నాయి. వాళ్ళని కాషన్ చేస్తారు, అక్కడికి రావద్దు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సిటిజన్స్ కూడా కొన్ని సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 1 కోటి మంది జనాభా గ్రేటర్ పరిధిలో ఉన్నారు. ఇప్పుడు ఉండేటువంటి సిబ్బంది చాలా కొద్ది మందే. కాబట్టి వాళ్ళందరినీ రెగ్యులేట్ చేయడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి వరద ఉధృతిని పట్టి కూడా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి పబ్లిక్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. గతంలో మనం చూస్తే కొన్ని సందర్భాల్లో పౌరుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఆ వరదలలో కొట్టుకుపోతుంటారు. గడిచినటువంటి వారం 10 రోజుల కింద వచ్చినటువంటి వర్షం కారణంగా కూడా ముషీరాబాద్లో ఒక వ్యక్తి నాలలో కొట్టుకుపోయి మృతి చెందినటువంటి పరిస్థితి. అంతకంటే ముందు సరూర్ నగర్ లేక్లో ఒక వ్యక్తి కొట్టుకుపోయడం కానీ, అంతకుముందు సుమేధ నాలాలో పడి చనిపోవడం కానీ, ఇట్లాంటివి అయితే సిటీలో కొంచెం భారీ వర్షం వచ్చినప్పుడు 1-2 మృత్యువార్త పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ పరిస్థితుల నుంచి కొంచెం గట్టెక్కాలంటే సిటిజన్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం కూడా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి నాలాలను పూర్తి స్థాయిలో కవర్ చేయాలి. అప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్నటువంటి రొనాల్డ్ రోస్ సిటీలో ఉండేటువంటి నాలాలు, అదేవిధంగా మాన్యువల్స్ సంబంధించి సేఫ్టీ స్టడీని ఒకదాన్ని చేయించారు. ఆ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. రైట్, థ్యాంక్ యూ రాముడు.